నైట్ 12 వరకు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఉన్మాదుల తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడికి దిగబడి ఆయన మీద హత్య చేయడం కోసం వెళ్ళారంటే మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందండి? ఇదేనా సంస్కృతి? రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? కోతవేటు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంటది, కోతవేటు దూరంలో డిఐజీ ఆఫీస్ ఉంటది. వీళ్ళ ఇంటి మీద దాడి జరుగుతా ఉంటే ఎస్పీ ఆఫీస్ అపాయింట్మెంట్ అడిగింది. ఎస్పీ అపాయింట్మెంట్ అడిగితే ఎవరు? ఎస్పీ ఇంటి దగ్గరికి మాజీ మంత్రులు వెళ్తే ఎస్పీ ఎవరిని రానివ్వరు. సో వాళ్ళు 1000 మందిని తీసుకొచ్చారు సార్. సో మాకు 40% ఓటింగ్ ఉంది. మరి మేము 2000 మందిని పిలుస్తారా? అది మా సంస్కృతి కాదు. మా నాయకుడు మాకు నేర్పించింది అది కాదు. చంద్రబాబు నాయుడు లాగా తరమండ్రా కొట్టండ్రా నా కొడుకులైన సంస్కృతి మా జగన్మోహన్ రెడ్డి గారి కాదు. అందుకనే కామ్గా ఉన్నాం. ఈ రోజు బాగుంది సార్, ఈ రోజు సమర్థిస్తున్నారు. కట్టా కార్తిక్ గాని ఇంకోరు కానీ సమర్థిస్తున్నారు ఈ దాడిని. మరి రేపు ఇలాగే జరిగితే సమర్థిస్తారా? తప్పు కదా ఇది. సరే అంబటి రాంబాబు గారి మీద అయితే ఓకే, మరి జోగి రమేష్ గారి మీద అండి, అంబటి రాంబాబు గారు ఏదో తిట్టారు అని చెప్పి మీకై మీ వక్ర భాషలు చేసుకుని వెళ్ళేసి కొట్టారు. వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి గురించి వీళ్ళు మాట్లాడతారు. ఆయన ఆఫీస్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహాలను కూడా ముక్కలు చేసి పడేశారు. వీళ్ళకి దేవుడు భక్తి ఇవన్నీ ఉన్నట్టు వీళ్ళకి భక్తి లేదు, భయము లేదు. అంబటి రాంబాబు గారు ఆఫీస్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహాలనే ముక్కలుగా చేసిన వీళ్ళు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారు. వీళ్ళకి మళ్ళీ భక్తి ఉందంట, భయం ఉందంట. ఇంకో విషయం సార్, జోగి రమేష్ గారు ఏమండి, లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత మాట మాట్లాడినా తప్పులేదు. వీళ్ళకి సపరేట్ రాజ్యాంగం ఉందండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే బూతులు తిట్టొచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే ఎంతకైనా విమర్శించవచ్చు అనే సపరేట్ రాజ్యాంగం ఉందా? వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? ఏదైతే జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఇదా డైరెక్షన్ అంటే? పోలీసులకు మీరు ఇచ్చిన డైరెక్షన్ ఇదా? ఏం చేస్తా ఉన్నారు? ఎంతమంది మేము చేస్తారు? ఇట్లా చేసుకుంటే ఏం సాధిస్తారు? సో ఇదే నడుస్తుందా? ప్రభుత్వాలు మారవా సార్? మీరు అడుగుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు అక్కడికి వెళ్ళలా. వెళ్ళిన కార్యకర్తల మీద కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టింది. మరి ఈ రోజు గల్లా మాధవికి చెందినటువంటి ప్రోద్బలంతో గల్లా మాధవి యొక్క భర్త రామచంద్రరావు ఆధ్వర్యంలో రౌడీ మూకలు అఖిల దాడి చేస్తే ఎవరి మీద కేసు పెట్టారండి? ఎవరి మీద కేసు? ఏ ఒక్కరి మీద కేసు పెట్టారా? తిరిగి అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారు. అంబటి రాంబాబు గారిని రిమాండ్కి పంపించారు. చూస్తే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన ఏ ఒక్కరి మీద కేసు పెట్టారా? పరామర్శించడానికి వెళ్తున్నటువంటి దేవినేని అవినాష్ని అరెస్ట్ చేశారు. సో ఇది జంగిల్ రాజుగాక ఏంటిది? జంగిల్ రాజుగాక ఏంటండి? చంద్రబాబు నాయుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిడతాడు, పవన్ కళ్యాణ్ బండబూతులు తిడతాడు, లోకేష్ బండబూతులు తిడతాడు. కానీ మా నాయకుడు ఎప్పుడు బండబూతులు తిట్టరు. మా నాయకుడి నోటి నుంచి చూపించండి ఒకటి. మీ పుట్టుకలు తప్పుడు పుట్టుకలు ఆగండి సార్. ఒక 1 మినిట్ రాజు గారు ప్లీజ్ రాజు గారు 1 మినిట్ ప్లీజ్. పుట్టుకలు తప్పుడు పుట్టుకలు, మీరు సైకోలు ఏంటి సార్ ఆ భాష? ఎవరు తీసుకొచ్చారు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అన్నటువంటి